భారతదేశం యావత్ భారతదేశం హర్షధ్వానాలతోని చప్పట్లతో బాంబు పేలులతో మారుమోగింది. ఎందుకంటే శవమెత్తిన భారత్ మనం ఇక్కడ చూడొచ్చు. పాకిస్తాన్ చిత్తు సూపర్ 8లో టీమిండియా చెలరేగిన ఇషాన్ కిషన్ విజృంభించిన బౌలర్లు. అంటే ఇప్పటి వరకు వరల్డ్ కప్ వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్, ఇప్పుడు స్పెషల్గా 2020 వరల్డ్ కప్ తీసుకుంటే 9 మ్యాచ్లు ఆడింది ఇండియా పాకిస్తాన్. 9లో 8 భారతే గెలిచింది, 1 పాకిస్తాన్ గెలిచింది. ఇది కూడా ఒక రికార్డే. నిన్న మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆ రోజు జాగారం పేరుతో లేదంటే దేవాలయాలకు వెళ్ళిన వాళ్ళు, బయట తిన్న వాళ్ళు ఒక్కసారిగా టీవీలకు అతుక్కుపోయారు. ఉదయమంతా మొత్తం దేవాలయాలు జై జయ ధ్వానాలతో హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ నినదించిన భక్తులు ఒక్కసారిగా సాయంత్రం అతుక్కుపోయారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ చూడొచ్చు, బాబర్ అజాం బౌల్డ్, అలాగే ఇక్కడ ఇషాన్ కిషన్ కీపర్గా ఉన్నారు. ఈయన నిన్న నిజంగా మ్యాచ్ చూస్తున్నంతసేపు కూడా అది హైలైట్సా, నిజంగా మ్యాచ్ జరుగుతుందా అనేలాగా చితక్కొట్టేశాడు ఆయన. ఎంతో హైపు, ఎంతో ఉత్కంఠ. ప్రపంచ క్రికెట్ దృష్టి అంతా అటే. ఎప్పుడు ప్రపంచ కప్ జరిగినా ఇదే కథ, ఈసారి కూడా అంతే. కథకు అదే క్లైమాక్స్, పాకిస్తాన్కి అదే వేదన. ఎప్పట్లాగే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. మాటకు కట్టుబడి మ్యాచ్ను బహిష్కరించినా బాగుండు అనుకొని ఉంటుంది పాకిస్తాన్. ఆడతామని ఎంతో రచ్చ చేసిన ఆ దేశానికి ఇది ఘోర అవమానమే. ఇటు ఇషాన్ కిషన్, అటు బౌలర్లు రెచ్చిపోయిన వేళ కనీస ప్రతిఘటన లేకుండా పాక్ దాసోహం అంది. అవ్వాలి. ఇప్పుడు చేయండి ఇలాంటి ఫ్లైట్లు కూల్చాము, అవి కూల్చాము. క్రికెటర్ భార్యలు కూడా ఎక్స్లో పోస్ట్ చేసి ఓవర్ యాక్షన్ చేశారు కదా. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఆల్రెడీ ఎక్కడో పెట్టేసుకుని ఉంటారు. నిజంగా ఇది పెద్ద బేరాలు పోయారు. మేము ఇండియాతో మనం ఏదైతే ఆసియా కప్కి సంబంధించి ఆడమని చెప్పామో, మన కోసం అరబ్ కంట్రీస్లో పెట్టడం జరిగిందో స్పెషల్గా చచ్చినట్టుగా వచ్చి ఆడారు. బీసీసీఐ లేకపోతే ఐసీసీఐ లేదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. మేకపోతు గాంభీర్యం అంతే. పులితోలు కప్పుకున్న మేకపోతులు అవి, అంతకన్నా గొర్రెలు అవి కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇప్పుడు మరొక్కసారి అటు బౌలర్ రెచ్చిపోయిన వల్ల కనీస ప్రతిఘటన లేకుండా ఇంకేం మాట్లాడతారు, ఏమని రెచ్చగొడతారు, ఏమని ఇలాగ అంటారు? ఏమీ లేదు అక్కడ. శూన్యం, అవమానం, ఘోర పరాభవం. ఇది కదా మనకి యావత్ భారత్ సంబరాలు చేసుకున్నది. మేరా భారత్ మహాన్ అని ఊరికే అనలేదు. ఇదే ఇలాంటి విషయాల్లో భారత క్రికెటర్లు కూడా అవసరమైతే దీనికన్నా చిన్న దేశంలో అయినా ఓడిపోతారు ఒక్కోసారి. బట్ పాక్ విషయం వచ్చేసరికి ఒక్కొక్కరికి నరాలు ఉబ్బుతాయి, వెంట్రుకలు నెక్కబొడుచుకుంటాయి. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ భారత్. సో ఇషాన్ భారత హీరో. పిచ్ బ్యాటింగ్కు అంత తేలిగ్గా లేకున్నా తన సహజ శైలిని విరుచుకుపడ్డ ఈ ఓపెనర్ ఓ మెరుపు ఇన్నింగ్స్తో పాక్ స్పిన్ వ్యూహాన్ని ఛేదించాడు. అంతకుముందు ఓపెనర్ అయిపోయాడు, ఫస్ట్ ఓవర్లోనే అయిపోయాడు, ఏంటి దారుణం అనుకుంటున్న తర్వాత ఇద్దరు పార్ట్నర్షిప్తో చితగ్గొట్టేశారు. పాక్ స్పిన్ వ్యూహాన్ని ఛేదించాడు. అతడి శ్రమను బౌలర్ వృధా పోనివ్వలేదు. పేస్తో స్పిన్తో పాక్ లైనప్ను మడత పెట్టేశారు. అంటే ఇక్కడ పదజాలం కూడా ఎందుకు పత్రికలు ఇలా రాయాల్సి వస్తుందనంటే, పాకిస్తాన్ చేసిన ఓవర్ యాక్షన్ని, పాకిస్తాన్ చేసిన మితిమీరిన ఓవర్ యాక్షన్కి చెక్ పెట్టాలంటే ఇట్లాంటి పదజాలంతోనే వార్త రాయాలి. రాసినప్పుడే సగటు పౌరుడికి, సగటు భారతీయుడికి అత్యుత్సాహాన్ని ఇచ్చే మ్యాచ్ స్పోర్టివ్నెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మడత పెట్టేశారు. ఛేదనలో చాలా ముందే ఆ జట్టు పనైపోయింది. హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా 2020 ప్రపంచ కప్ సూపర్ 8కి దూసుకెళ్ళింది, వెళ్ళిపోయింది. లీగ్ మ్యాచ్ల నుంచి సూపర్ 8లోకి వెళ్ళిపోయింది. అంటే భారత్తో ఆడాలంటే ఎవరు, ఈవెన్ ఆస్ట్రేలియన్స్ కూడా చాలా సందర్భాల్లో భయపడతారంట. ఎందుకంటే భారత ప్లేయరు ఎవరైనా ఎప్పుడు, ఏ సీజన్లో అయినా, ఏ జనరేషన్లో అయినా, ఎప్పుడు ఏ బౌలరు, ఏ బ్యాట్స్మెన్ ఎలా విజృంభిస్తారో ఎవరికి తెలియదు. అది 4 సార్లు వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియన్స్ కూడా భయపడతారు కాబట్టి వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతారు. ముందు రోజు ఆడి మీద ఈడి మీద కామెంట్స్ చేయడం, రెచ్చగొట్టడం, మైండ్ గేమ్ ఆడడం చేస్తుంటారు. అంటే స్పోర్టివ్నెస్ లేని వెధవులు కాబట్టి వాళ్ళు. కాకపోతే భారత్ పాకిస్తాన్ విషయం వచ్చేసరికి అక్కడ వాళ్ళ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ తెచ్చిపెట్టుకున్న, సౌత్ ఆఫ్రికా వాళ్ళని తెచ్చిపెట్టుకున్న, జింబాబ్వేలను తెచ్చిపెట్టుకున్న భారతే విజయం. ఇది మరొకసారి ప్రూవ్ చేశారు. ఇది మరొకసారి రికార్డు కూడా. గతంలో ఇదే శివరాత్రికి మ్యాచ్ జరిగినప్పుడు సచిన్ ఇలాగే విజృంభించారు. ఇప్పుడు ఇషాన్ ఫోటో పెట్టి మొత్తం సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది. అది వార్త మనం చూడాలి. ఈ వార్త మీద కూడా మన ఏటీ పల్స్ ద్వారా
రోజువారీ వచ్చే సమాచారాన్ని న్యూస్కి సంబంధించి నోట్అవుట్ చేసుకోండి. అందుకు ఆ విధంగా మీకు ఉపయోగపడుతుందని మా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అనుకుంటున్నాం. ఇంకా మరిన్ని వార్తలు చర్చించే కార్యక్రమంలో రేపటి 80 పల్స్లో మళ్ళీ కలుద్దాం.